ప్రైజ్ లార్డ్. దేవునికి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను మీకు అనుగ్రహించటం లేదని. దయచేసి ఈ మాట కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృప కలిగిన మా తండ్రి, నాయన మీరు కనికరించి ప్రభువా నీ అద్భుతమైన మాటలో ఉన్న జీవాన్ని మేము అనుభవించుటకు కృప దయచేయండి. ప్రభువా మీకు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, నీ శాంతికి ఆధారం ఏది? అవును, మన జీవితాన్ని మనము గమనించినట్లయితే శాంతి అన్న పదానికి సమాధానం చెప్పొచ్చు, సంతోషం అనొచ్చు, మరి అనేక రకాల పర్యాయ పదాలు ఉన్నాయి. మరి శాంతికి, మన శాంతికి ఏంటి ఆధారం? మన సంతోషానికి ఏంటి ఆధారం? ఈ భూమి మీద 2 రకాల ఆధారాలు ఉన్నాయి. ఆ 2 రకాల ఆధారాన్ని మనం చూడబోతున్నాం. ఏంటి ఆ ఆధారాలు అన్నదాన్ని మనం గమనించినట్లయితే, మరి మనం చదువుకున్న 14:27లో నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు. అక్కడే మరొక మాట, లోకమిచ్చినట్టుగా కాదు అనగా దేవుడిచ్చే శాంతి ఉంది, లోకమిచ్చే శాంతి ఉంది. ఈ 2 రకాల శాంతులు ఉన్నాయి. మరి ఈ 2 రకాల శాంతిలో ఏది మనకు శ్రేష్టమైనది, ఏది మన జీవితానికి విలువైన దాన్ని చూడబోతున్నాం. దయచేసి స్కిప్ చేయకుండా ముందుకెళదాం. నిజంగానే ఈ మాట చాలా ఉన్నతమైనది. ముందుకెళ్ళగలిగితే మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అవును, మీరు సంతోషించి ఆనందించండి, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగును. ఏంటిది? నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, కష్టపెట్టినప్పుడు సంతోషపడగలమా? కానీ దేవుని యొక్క మాట చెప్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, కష్టపెడతారు, దుఃఖపెడతారని. మరి అలా కష్టపెట్టినప్పుడు కష్టపడలే కదా, మరి ఎలా సంతోషపడగలము? దుఃఖపడతాం కదా ఖచ్చితంగా. అవును ప్రియులారా, నిజంగానే సంతోషపడగలము. ఎప్పుడనంటే నీవు నేను ఎప్పుడైతే క్రీస్తు రక్తముతో కడగబడతామో, నీవు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే నీవు నేను ఆయన ఆత్మచేత నింపబడతామో, ఇది అంతరంగములో కలిగిన అద్భుతమైన సంతోషం. ఇది పరలోకం నుంచి వచ్చే దేవుడు అనుగ్రహించే అద్భుతమైన పరమానందం. ఈ ఆనందాన్ని ఎప్పుడైతే మన హృదయంలో కలిగి ఉంటామో, అప్పుడు భౌతిక సంబంధమైన కష్టాలు వచ్చినా కూడా నీవు నేను ఒకటి పలకగలము, సంతోషించగలము. ఏంటి? భౌతిక సంబంధమైన కష్టం వచ్చినప్పుడు కూడా మన ఆత్మలో సంతోషపడగలము. అందుకని దేవుడు ఆ మాటను అక్కడ రాశాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు, నా నిమిత్తం అనగా యేసుక్రీస్తుని హృదయంలో నివాసము చేసినప్పుడు, ఆయన ఆత్మయు ఆయన వాక్యము నీ హృదయములో నా హృదయంలో నివాసము చేసినప్పుడు భౌతిక సంబంధమైన శ్రమ నీకు శ్రమగా అనిపించదు, భౌతిక సంబంధమైన కష్టము నీకు కష్టముగా అనిపించదు. ఒకవేళ అలాంటి కష్టములో నువ్వు ఉన్నావా, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకు సంతోషం లేదు అని అంటున్నావేమో. అవును, ఒకవేళ నీవు అలాంటి పరిస్థితులు ఉన్నది వాస్తవం అయితే నీవు ఆత్మను పొందగలవాడివై ఉన్నావు. నీవు ఆయన వాక్యముతో ఇంకొను నింపబడడానికి ఆవశ్యకత కలిగి ఉన్నావు. అవును ప్రియులారా, మనం ఎప్పుడైతే ఆయన మాట చేత ఆయన ఆత్మ చేత నింపబడతామో అప్పుడు మాత్రమే మనము అలాంటి పరిస్థితుల్లో సంతోషపడగలము. లేకపోతే అందరూ లాగానే, శరీరులు అందరూ ఎలాగైతే కష్టపడతారో నీవు నేను కూడా అలాగే కష్టపడతాం. కానీ దేవునికి ఉద్దేశం అది కాదు. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా శరీరంలో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను అంగీకరించిన తర్వాత, నిశ్చయముగా మీరు నన్ను వెంబడించిన తర్వాత మీకు శోధనలు కలుగుతుంది, హింసిస్తారు, ఇబ్బంది పెడతారు, కష్టపెడతారు. కానీ నా ఆత్మ మీలో ఉన్నప్పుడు, నా మాట మీలో నివాసం చేసినప్పుడు నిశ్చయముగా అలాంటి పరిస్థితుల్లో సంతోషపడతారని రాబడింది. అందుకనే అపోస్తుల కార్యము 5:41 అపోస్తులు మనం గమనించినప్పుడు అపోస్తులను తీసుకొచ్చి అక్కడ జైలు నుంచి బయట తీసుకొచ్చి కొట్టారు, హింసించి వదిలేశారు. కానీ వాళ్ళు బాధపడాలి, ఏడవాలి. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? 5:41 ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు ఏంటిది?
కొట్టబడిన తర్వాత సంతోషపడడమా? అవును, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ నామాన్ని ఆరాధించడమే గొప్ప భాగ్యం, ఆయన నామాన్ని స్తుతించడమే గొప్ప భాగ్యం, ఆయన ఆత్మను ఆయన మాటను మనం కలిగి వాటితో కలిసి ఆయన మాటతో కలిసి ఆయన ఆత్మతో కలిసి ఆయన పరిచర్య చేయటయే ఒక అద్భుతమైన అవకాశం. ఇది మనకు అద్భుతమైన మహాభాగ్యం అని అనుకున్నారు. అవును ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆయన సత్యము కొరకు ఇబ్బంది పడుతున్నావా, హింసించబడుతున్నావా? నీవు ధన్యుడువు. ఈ యొక్క శ్రమ అల్పకాలమే. అయితే ఆయన ఆత్మతో కలిసి నీవు ఆ మార్గములో కొనసాగలిగితే ఆ అద్భుతమైన సంతోషము ఇహమందును పరమందును శాశ్వతమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఎప్పుడు అనంటే ఆయన మాటతో కలిసి నడిచినప్పుడు, ఆయన ఆత్మతో కలిసి నడిచినప్పుడు మనం ఇబ్బందిలో ఉన్నా సంతోషపడగలం, ఇరుకులో ఉన్నా ఆనందించగలం. నీవు మరి ఆ ఆనందంలో ఉన్నావా? దయచేసి ఒకసారి పరిశోధించుకొని చూడు. ఏంటి ఇలాంటి శాంతి నీకు ఆధారమా? లేదు, రెండవ రకములైన శాంతి కూడా ఉండి ఏంటది చూద్దాం. దయచేసి అక్కడ అంటున్నాడు లోకం ఇచ్చినట్టుగా కాదు. అవును, లోకము కూడా నీకు శాంతిని ఇవ్వగలదు, లోకము కూడా నీ సంతోషాన్ని ఇవ్వగలదు. అయితే లోకములు ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది మీ పరలోకమందున్న తండ్రి వలన పుట్టినవి కావు. అవును ప్రియమైన సహోదరుడా, అది అల్పకాలమైనది. అది ఒకవేళ అది మీకు సంతోషంగా అనిపించవచ్చు, కానీ దాని యొక్క ముగింపు మన నరకానికి తీసుకెళ్తుంది. కానీ నీవు నేను నరకానికి వెళ్ళడము ఆయనకు చిత్తము కాదు, నీవు నేను పరలోకానికి వెళ్ళడమే ఆయనకు చిత్తం. నీవు నేను అల్పకాల సంతోషాన్ని అనుభవించి నరకానికిలో వెళ్ళడము ఆయనకు ఉద్దేశము కాదు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్నావేమో, ఒకవేళ శరీరాశ కొరకు పరిగెడుతున్నావా, నేత్రాశ కొరకు పరిగెడుతున్నావా, చూసినదల్లా కోరుకుంటున్నావా? నిన్నే దేవుడు ప్రేమిస్తున్నాడు. శరీరం కోరుకున్నదంతా అనుభవించాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించి ప్రియమైన కుమారుడా కుమార్తె, ఇది నరకానికి తీసుకెళ్తుంది, ఈ ఆశ నువ్వు కోరుకోవద్దు, వీటి కొరకు నువ్వు పరిగెత్తొద్దు. పరిగెత్తితే దీని యొక్క ముగింపు నాశనం అని రాయబడింది. అవును ప్రియులారా, మనము గమనించగలిగితే లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో ఆ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఇద్దరు కుమారులు ఒక తండ్రికి ఉన్నారు. మరి చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే తన ఆస్తిని ఇవ్వమని తండ్రిని అడిగి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? చాలా దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా తీసుకెళ్ళి తన స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉన్నాడంట. ఒకవేళ ఈ మాట మనకు బాగా తెలుసు, నేను అనేక సార్లు విన్నానండి. అవును విన్నావు. మరి ఆ మాటలో ఉన్న జీవితాన్ని మరి నీవు అనుసరిస్తూనే ఉన్నావా? అంతు నుంచి బయటకు వచ్చావన్న దాన్ని మనం ఆలోచన చేద్దాం. దయచేసి గమనించండి. 15వ అధ్యాయం 13వ వచనములో తన ఆస్తిని దుర్వ్యాపారం చేత అంటే వ్యాపారం వేరు, దుర్వ్యాపారం వేరు. న్యాయంగా పనిచేయడం వేరు, త్వరగా లక్షాధికారి అయిపోవాలని ప్రయాసపడడం వేరు. అవును ప్రియులారా, ఈయన దుర్వ్యాపారం చేశారు. మరి ఈ దినాల్లో కూడా చాలా మంది యవన బిడ్డలు ఏం చేస్తున్నారో తెలుసా? చాలా త్వరగా కోటీశ్వరులు కావాలని మరి ఆ జూదములో పెడుతున్నారు, బెట్టింగ్ లో పెడుతున్నారు, బెట్టింగ్ యాప్ లో పెడుతున్నారు, స్టాక్ మార్కెట్ ఆటలు పెడుతున్నారు. మరి చాలా త్వరగా కోటీశ్వరుడు అవ్వాలని వాళ్ళ వ్యాపార పద్ధతిని మార్చుకుంటున్నారు. ప్రియమైన సహోదరుడా, నీవు కూడా అదే మార్గంలో ఉన్నావా? త్వరగా కోటీశ్వరుడు అవ్వాలని దుర్వ్యాపారం చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దుర్వ్యాపారంతో గడుపుతున్నావా? దుర్వ్యాపారం చేస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినము ఆయన చేతులు ఆహ్వానించి నిన్ను పిలుస్తున్నాడు. నా ప్రియమైన కుమారుడా కుమార్తె, ఆ దుర్వ్యాపారాన్ని విడిచిరా. అది శాశ్వతమైన సంతోషము కాదు, అది నీ శాంతికి ఆధారము కాదు, రేపు నరకానికి తీసుకెళ్తుందని నేను ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఏంటి 15వ అధ్యాయం 30వ వచనంలో కూడా చూడండి. ఆయన తన ఆస్తిని తన చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే వేశ్యలతో కలిసి సంతోషపడి ఖర్చు పెట్టాడంట. అవును, చాలా మంది తన ఆస్తిని వేశ్యల కొరకు ఖర్చు పెడుతున్నారు, వ్యభిచారానికి ఖర్చు పెడుతున్నారు, అక్రమ కార్యాలకు ఖర్చు పెడుతున్నారు. మరి చూస్తున్న నీవు కూడా అదే ఖర్చు పెడుతున్నావా? అక్రమ సంబంధాల కొరకు, అన్యాయాల కొరకు, వ్యభిచారము కొరకు, పాపము చేయటం కొరకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఖర్చు పెడుతున్నావా? మరి దేవుడికి ఇచ్చిన బలాన్ని ఖర్చు పెడుతున్నావా? దేవుడికి ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెడుతున్నావా? దయచేసి ఆలోచన చేయి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము అది మన కొరకు, అది ఒకలాంటి ఆస్తి. దేవుడిచ్చిన ఆయుష్కాలమే మరి ఈ రోజు మనకిచ్చాడంటే అది దేవుడి మనకిచ్చిన ఆస్తి. సమయం కూడా మనకిచ్చిన ఆస్తి. సమయం కావచ్చు, మన బలం కావచ్చు,
మన ధనం కావచ్చు, దేవుడు మనకు ఆస్తిగా ఇచ్చాడు. ఈ ఆస్తిని నువ్వు దుర్వ్యాపారం కొరకు ఖర్చు పెడితే, అల్పకాల భోగము కొరకు ఖర్చు పెడితే దయచేసి ఆలోచన చేయి. దేవుడిని ప్రేమించి ఈ మాట నీ యొద్దకు రావడానికే ఆయన ఈ మాట నీ యొద్ద పంపించాడు. నీవు మారు మనసు పొందుతావని, నీవు ఆయన తట్టి తిరుగుతావని, ఈ అల్పకాల భోగాన్ని విడిచి, శరీరాశిని, నేత్రాశిని, జీవపు డబ్బాని విడిచి దేవుని కొరకు నువ్వు తిరుగుతావని, ఆయన సత్యము నిమిత్తము నువ్వు నడుస్తావని, ఆయన సత్యమును నువ్వు ప్రకటించాలని, ఆయన సత్యములో నిలిచి అనేకుల కొరకు నువ్వు ప్రార్థించాలని అన్నదే దేవునికి ఉద్దేశం. ప్రియమైన కుమారుడా, కుమార్తె, దయచేసి ఆలోచన చేయి. శాశ్వతమైన సంతోషమే మనం కోరుకోవాలి తప్ప అల్పకాల సంతోషము కాదు. ఒకవేళ అల్పకాల సంతోషం కొరకు ఈ దినం వరకు నువ్వు పరిగెడుతుంటే దయచేసి యేసు ప్రభువుని అడుగు, ప్రభువా నాకు అల్పకాల సంతోషము కాదు, ఈ లోక భోగము కాదు నాయన, నేను నీ కొరకు సత్యము నిమిత్తము, సత్య మార్గము నిమిత్తము, సత్యాన్ని ఉపదేశించే నిమిత్తము నేను శ్రమ పడతానయ్యా, సంఘముతో కలిసి, సేవకులతో కలిసి నేను ప్రయాసపడతానయ్యా అని ఒక తీర్మానం తీసుకుంటే దయచేసి మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఈ వాక్యాన్ని గుర్తు చేసుకో. ప్రభువా నీ శాంతి నాకు కావాలి, కానీ లోకమిచ్చే శాంతి నాకు వద్దు నాయన. లోకమిచ్చేది అల్పకాలం, అది సుఖభోగం, నరకాన్ని తీసుకెళ్తుంది. కానీ నీవిచ్చే శాంతి ఇహమందును పరమందును అది అద్భుతమైన వరం, ఒక అద్భుతమైన అవకాశం. నాకు ఆ వరాన్ని దయచి, ఆ సంతోషాన్ని దయచి, నీ ఆత్మతో నింపు, నీ వాక్యముతో నింపు అని నువ్వు ప్రార్థన చేస్తే మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగలిగిన మా తండ్రి, ప్రభువా ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఈ లోకపరమైన శాంతి మాకు ఆధారం కాకూడదు. మరి మీ సత్యములో ఉన్న శాంతి, మీరు మాకు అనుగ్రహించిన శాంతి మాకు ఆధారమగును గాక. ప్రభువా మరి వింటున్న ఈ బిడ్డను కూడా మీరు అలాగ మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ నామాన్ని మాత్రం మన బిడ్డల ద్వారా హెచ్చించుకుంటారని యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్.